2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈరోజు వచ్చేసి డే 14 అనమాట. డే 14 ఫుల్ బాడీ వర్కౌట్ అయితే ఈరోజు నేను చేయబోతున్నా. ఈరోజు ఎలా ఉంటుందంటే చెప్పను, చేసి చూపిస్తాను. ఓకేనా? చేసే ప్రతి ఒక్క వర్కౌట్ మీకోసమే. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి. సరేనా? ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ అయితే చేయగలండి. ఓకే, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాం. ఓకేనా? ఫస్ట్ అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, ఫోటో అయితే చేస్తున్నాం. చాలా దీన్ని అయితే రిమూవ్ చేస్తా. ఇది వచ్చేసి డే 14 ఫుల్ బాడీ వర్కౌట్ అనమాట. రోజు రోజు చూస్తూ ఉండండి మెరిట్ ఎలా ఉండిద్దో బాడీలో. ఓకేనా? చేంజెస్ ఏమైనా వస్తున్నాయా రావట్లేదా కామెంట్ అయితే చేయండి. ఓకేనా? చలో ఓకే. ఇదైతే హార్డ్ అయితే ఉండింది. ఓకేనా? ట్రై చేయండి, మంచి బాడీ అయితే ఫిట్ అవుతుంది. సో గైస్, ఇప్పుడు డే 14 ఫుల్ బాడీ వర్కౌట్ అయితే నా కండిషన్ చూస్తే బ్రో నార్మల్గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను తీసుకునే డైట్ వచ్చేసి మొత్తం వీళ్ళు ఏదైతే చేస్తారో అదే నేను తీసుకోవాలి బ్రో. నేను నా ఓన్ డైట్ అయితే నేను తీసుకోవట్లేదు. మామూలుగా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటా, దాంతో అయితే మన డైట్ కంప్లీట్ అవ్వదన్నమాట. దానికి తోడు మనము రైస్ తీసుకోవాలి, కొన్ని వెజ్ ఫ్రూట్స్ అయినా కానీ తీసుకోవాలన్నమాట.
ఏదైనా మంచి కూరలు లాంటివి ఉప్పు కారం తగ్గించి. సో అవి అయితే మనకు చిక్కవు బ్రో, ఎందుకంటే ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి ఎక్కువ మంది ఉంటాం మేము చేసే జాబ్లో. వాళ్ళందరికీ అనుకూలంగా చేసేవాళ్ళు వాళ్ళే చేస్తారనమాట. సో డైట్ వచ్చేసి వాళ్ళు చేసిన డైటే తినాలి బ్రో. దానివల్ల నేను చేసే ఎంత కష్టపడుతున్నా సిక్స్ ప్యాక్ కోసం, ప్రతి ఒక్కదాని కోసం చేసినప్పుడేమో మరి ఎక్సలెంట్గా ఉంటుంది. దాని తర్వాత డైట్ అంతా మన చేసే వర్కౌట్ మొత్తం పాడైపోతుంది బ్రో. ఎందుకంటే అది వచ్చేసి ఓన్లీ డైట్ వల్ల. నేను డైట్ కంట్రోల్ ఉండట్లేదు. ఒకవేళ నేను డైట్ కంట్రోల్ చేశాను అనుకో, దాని తర్వాత ఏం ఇక్కడ డ్యూటీలలో ఏం చేయలేను బ్రో, అర్థమవుతుందా? ఇక్కడ నేను డ్యూటీ చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి బ్రో, రోజంతా కంప్లీట్ కావాలంటే. అదే నేను ఇంటికాడ ఉంటే నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఓకేనా? మొత్తం రెస్టే. ఒక డే కాదు, 30 days. ఇప్పుడు వచ్చేసి October 12 నేనైతే ఇంటికి వస్తున్నా. 1 month లీవ్. ఈ 1 month లీవ్ నా బాడీని ఎలా చూపిస్తానంటే కండిషన్ ఒక మంచి విధంగా తయారు చేస్తాను నా బాడీని. ఆ 1 month లీవ్లో కూడా ప్రతిరోజు ఫుల్ డైట్, 3 times డైట్ ఏం తీసుకుంటాను, ఉదయం నుండి నైట్ వరకు ఏమేమి చేస్తాను ప్రతి ఒక్కటి దాంట్లో అయితే చూపించగలను. ఎందుకంటే నేను లీవ్లో ఉన్నా కాబట్టి ప్రదేశాలు చూపించగలను ప్రతి ఒక్కటి. కానీ ఇక్కడ చూపించడానికి ఏం చూపించకూడదు, బయట లొకేషన్ నేను ఫుడ్ తీసుకునే చూపించకూడదు. ఓన్లీ నేను ఇలా చేస్తున్నానని చాలామంది అంటున్నారు, అయినా కొంచెం భయంతోనే చేస్తున్నాను, నాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని. అదంతా దేవుని మీద ఆధారపడి ఉంటుంది. నన్ను ఎవరు ఏమనకుండా ఇలానే ఉంటే నేను ప్రతి ఒక్కటి జిమ్లో అయితే వీలైనంత వరకు నేను నా డేస్ కంప్లీట్ అయితే చేసుకుంటా. ఒకవేళ ఏదైనా మధ్యలో ఏదైనా రిమార్క్ వచ్చిందనుకో బ్రో, కొన్ని రోజులు వీడియో ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఉండేది ప్రైవేట్ ప్లేస్, అంటే బయటికి ఎవరికి చూపించకూడదు. ఇది ఉండేది గవర్నమెంట్ ప్లేస్ అనమాట, ప్రైవేట్ ప్లేస్ కాదు, గవర్నమెంట్ ప్లేస్. ఇది ఎవరికి చూపించకూడదు అనమాట, ఓకేనా? ఇది బ్రో, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. నా డైట్ అయితే మీకు ఈ అక్టోబర్లో నా ఫుల్ డైట్ అయితే చూపిస్తాను, ఓకేనా? చలో, ఇంతే. సపోర్ట్ అయితే ఏ విధంగా చేయండి బ్రో, మీ సపోర్ట్ చాలా బాగుంది. ఏ విధంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి బ్రో, ప్లీజ్ బ్రో, ఓకే? ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే? షేర్ చేయండి బ్రో, ఓకేనా? వైరల్ చేయండి, ఓకేనా? ఇదే సపోర్ట్ మంచిగా ఉంటుంది అనుకుంటున్నా, ఓకేనా? సపోర్ట్ చేయండి. చలో, జై హింద్, జై భారత్.